అంటే కథ నుండే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు డైరెక్టర్స్. అయితే స్టోరీతో పాటు మాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది టైగర్కు ఇంట్రెస్ట్ ఉండి జరిగిందో లేదా అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ జూనియర్ మూవీ అనగానే మాలీవుడ్ యాక్టర్స్ డేట్స్ లాక్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ మూవీ వరకు అది కొనసాగుతోంది. మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా తెలుగు నాట ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇదే సినిమాలో మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా నటించాడు. ప్రస్తుతం ఈ ముకుందన్ మార్కోగా మారి పాన్ ఇండియాను ఏ విధంగా షేక్ చేస్తున్నాడో తెలిసిందే. RRR సంగతి పక్కన పెడితే దేవరలోనూ ఒక మాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు. అతనే షైన్ టామ్ చాకో. కథలో ఇతని పాత్రకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చాడు దర్శకుడు కొరటాల. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కే డ్రాగన్ మూవీలో ఇద్దరు మాలీవుడ్ టాప్ స్టార్స్ నటించబోతున్నారు. వారు ఎవరో కాదు, టొవినో థామస్, బిజు మీనన్. వీరిద్దరూ డ్రాగన్ కు విలన్ రోల్స్ చేయబోతున్నారని సమాచారం. గతంలో సలార్ కోసం మరో మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ కు ఛాన్స్ ఇచ్చినట్లే ఇప్పుడు డ్రాగన్ కోసం టొవినో, బిజు మీనన్ డేట్స్ లాక్ చేశాడట ప్రశాంత్ నీల్.